ఇప్పుడు కీలకంగా చూసుకుంటే ఈ గోవిందరాజ స్వామి ఆలయానికి సంబంధించి 100 కేజీల బంగారంలో దాదాపుగా 50 కేజీల బంగారం పైగా గోల్మాల్ చేశారు, దొంగతనం చేశారన్న ఆరోపణ వినపడుతుంది. ఫైనల్ గా దాని గురించి మీరేమంటారు? ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? కంపల్సరిగా ఇది జరిగిద్దండి. గతంలో నెయ్యి చెప్పారు, సేలవాలు చెప్పారు, పరకామణి చెప్పారు, లడ్డూలు అన్నిటిలో కల్తీ జరిగింది, కాదు కాదని ఓట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా దీన్ని కాదు అంటారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జరిగింది చిన్న దొంగతనమే కదా పరకామణిలో అంటున్నాడు. రేపొద్దున 50 కేజీలు కూడా చిన్న దొంగతనమే, ఏం లేదులే అంటారండి అతను. మరి ఇన్ని దారుణాలు చేసిన అప్పటి ముఖ్యమంత్రి గారు, అప్పటి టీటీడీ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి శిక్ష అయితే ఈ దేవుడి ఆలయంలో జరిగిన తప్పులన్నిటికీ కూడా ఒక పరిష్కారం అవుద్ది అంటారు? వాళ్ళకి వేసే శిక్ష ఎలా ఉండాలంటే, నెక్స్ట్ వచ్చే తిరుమల తిరుపతిలో నెక్స్ట్ వచ్చే ఏ ఒక్క ఈఓ అయినా, చైర్మన్ అయినా, పాలక మండలి వాళ్ళైనా, అధికారులైనా నెక్స్ట్ వచ్చే జనరేషన్ మొత్తానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నతంగా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప దీన్ని అరికట్టలేమండి. ఇప్పుడున్న ప్రభుత్వమే పూర్తి బాధ్యత ఉంది. వాళ్ళు అన్యాయం చేశారు, మీరు దాన్ని ఖండిస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా భయపడతారు. స్వామివారి పవర్ అంటే తెలిసి జగన్మోహన్ రెడ్డికి తెలియట్లా, ఆ వెంకటేశ్వర స్వామి పవర్ ఆయనకు కూడా తెలిసిద్ది.